జనవరి 10వ తారీఖు కాలభైరవుడి యొక్క అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు తప్పకుండా నేను చెప్తున్న ఈ కాలభైరవుడి మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఆ స్వామివారికి ఈ ఒక్క పని చేయండి చాలు. ఈ రోజు మీ మనసులో ఆ స్వామివారిని ఏం అడిగినా తప్పకుండా నెరవేరుస్తారు. ఆ మంత్రం గురించి ఈరోజు మీరు ఏం చేయాలి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ రోజు మాసిక కాలాష్టమిగా చెప్పబడింది. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున జరుపుకునే మొట్టమొదటి మాసిక కాలాష్టమి. ఒక్కసారి ఈ కథ వినండి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శివుడిని అవమానించారు. దీంతో పరమశివుడు ఉగ్ర రూపాన్ని ధరించారు. తన కోపం నుంచి కాలభైరవుడిని సృష్టించారు. శివుడి ఆజ్ఞతో కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 తలలలో ఒక తలని ఖండించారు. అప్పటి నుంచి బ్రహ్మదేవులు 4 తలలతో మారారు. కానీ ఈ కార్యం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ దోషం పోవడానికి బ్రహ్మ తలని చేతిలో పట్టుకుని భిక్షాటన చేస్తూ తిరిగారు. చివరికి కాశీకి చేరుకోగానే కాలభైరవుడికి దోష విముక్తి లభించింది. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా కాశీని రక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ శక్తివంతమైన రోజున ఆ స్వామిని పూజిస్తారో వాళ్ళకి ప్రతి రంగంలో విజయం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఆయనకి ఉన్నంత శక్తి కూడా వస్తుంది. ఇదే ఆ మంత్రం. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈరోజు కాలభైరవుడి గుడికి వెళ్ళి ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి కాలభైరవుడి వాహనమైన కుక్కలకి ఆహారం పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.